వర్షాలు పడడం చాలా రేర్. కాకపోతే నిన్న నుంచి వర్షాలు పడడం మనం చూస్తున్నాం. మరి ఇందుకు కారణాలు ఏంటో తెలుసుకుందాం. ప్రజెంట్ మనం బేగంపేటలోని వాతావరణం ఆఫీస్లో ఉన్నాము. మనతో పాటు ఆఫీసర్ ఉన్నారు. చెప్పండి సార్, మెయిన్ అంటే వర్షాలు పడడం చాలా రేర్ ఈ కాలంలో. ఎందుకు పడుతున్నది, దీనికి కారణాలు ఏంటి? నిన్న మనకి వాతావరణ పరిస్థితి తీసుకున్నట్లయితే తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులోనూ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాని ప్రభావంలో మనకు నిన్నంతా తెలంగాణ అంతా విస్తారంగా వర్షాలు పడ్డాయి. సో అవి తీసుకున్నట్లయితే మనకు నిన్న కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. సిద్దిపేట, జనగాను, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైనాయి. హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇక్కడ మా బేగంపేటలో మాత్రం 1 సెంటీమీటర్ వర్షపాతం రికార్డ్ అవ్వడం జరిగింది. మనకి ఈ రోజు కూడాను రాష్ట్రంలో కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. రేపు కూడాను దీని ప్రభావం కొంచెం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నిన్నున్నటువంటి ఈ ఉపరితల ద్రోణి కొంచెం బలహీనపడడం వల్ల ప్రస్తుతం మన రాష్ట్రానికి ఈ తూర్పు నుంచి ఆగ్నేయ దిశ నుంచి మాత్రమే గాలులు వీస్తున్నాయి కాబట్టి కొంచెం దాని ప్రభావం తగ్గేసి ఈరోజు అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొంచెం ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది. రేపు కూడా తేలికపాటి వర్షాలు పడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి బంగాళాఖాతం నుంచి గాలులు వస్తున్నాయి కదా, తేలికపాటి గాలులు వస్తున్నాయి. ఆ గాలి ప్రభావంలో మనకి వస్తాయంటే తేమను తీసుకుని వస్తాయి. ఈ తేమ వల్ల మనకి దాని ప్రభావంలో వస్తున్నాయి వర్షాలు. మీరు ఎలాంటి వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది? మెయిన్గా హైదరాబాద్లో ఎలాంటి ఏరియాకి ఎక్కువగా వర్షం పడుతుంది ఇక్కడ? అదే కొన్ని చోట్ల మాత్రం కొన్ని చోట్ల కంటిన్యూగా వర్షాలు పడే అవకాశం లేదు. కొన్ని చోట్ల వర్షం వస్తుంది, కొన్ని చోట్ల మామూలుగా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయి ఉంది. అకేషనల్ డేస్ వచ్చి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. వర్షంతో పాటు చలి కూడా బాగా నమోదైంది. సో ఈ చలి ఎన్ని రోజుల పాటు కంటిన్యూగానే ఉంది? ప్రస్తుతం ఏమైందంటే మనకి వర్షం పడడం వల్ల ఆకాశం మేఘావృతం అవడం వల్ల ఈ ఉదయం డే టెంపరేచర్లు గణనీయంగా తగ్గడం జరిగింది. అలానే రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తగ్గడం వల్ల ఏంటంటే మనకి చలి ప్రభావం పెరిగింది. ఇంకా చలి ప్రభావం 2-3 రోజులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో తక్కువ వర్షం పడినప్పటికీ కూడా వివిధ జిల్లాలు అంటే వరంగల్ కావచ్చు, కరీంనగర్ ఇట్లాంటి జిల్లాల్లో మాత్రం భారీ వర్షం పడిందని చెప్తున్నారు. ఈ వర్షం అనేది ఇంకా 2 రోజులు కంటిన్యూ కూడా అవుతుందని చెప్తున్నారు. ప్రజెంట్ ఇది వాతావరణం నుంచి అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీకాంత్, మోనికా, V6 న్యూస్, హైదరాబాద్.